బాగుంది. యూత్కి చాలా మంచి సందేశం ఇచ్చారు. శంకర్ ఇంకా యాక్టింగ్ చేయడం మాకు చాలా బాగుంది. ఎన్ని రోజుల నుంచే వెయిట్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు దొరికింది ఈ అవకాశం అన్నట్టు చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మాత్రం 100% సక్సెస్, 100 days. నేను సినిమా గురించి చెప్తే అది కరెక్ట్ కాదు. చాలా మంది ఎమోషనల్ అవుతారు. సినిమాలో చాలా నచ్చింది. నేను కూడా ఈ మూవీలో యాక్ట్ చేశాను హీరోయిన్ ఫ్రెండ్ రోల్లో. మీరు నన్ను చూస్తారు. సో లాస్ట్లో ఎమోషనల్ అయితే నాకు టీఆర్స్ ఆగలేదు. సాంగ్స్ చాలా బాగుంది. వసంత్ గారు సాంగ్స్ చాలా బాగా చేశారు. సో బీజిఎం ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఉంటుంది కదా. సో మస్ట్ అండ్ వాచ్ ఫిల్మ్, మెసేజ్ ఓరియంటెడ్ ఓకే. సినిమా ఎలా అనిపించింది మేడం? సినిమా చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాను, హీరోయిన్ ఫ్రెండ్గా చేశాను. సో నేను కనిపిస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. సో మస్ట్ అండ్ వాచ్ ఫిలిం. రింకాస్ ఎస్పెషల్లీ మీకే ఫిలిం, మీకే అంకితం. థ్యాంక్ యూ మేడం. ఓకే, మీకు ఎలా అనిపించింది బ్రో? రైట్ బ్రో, మేము యాక్ట్ చేసాము. మేము మా మూవీ గురించి ఏం చెప్పినా ఎగ్జాగరేషన్ చెప్పినట్టు ఉంటుంది. సో చూసిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ అయిందని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. లైక్ చాలామంది టీయర్స్ కూడా పెట్టుకున్నారు. అవి చూస్తుంటేనే మాకు టీయర్స్ వచ్చాయి. అంటే లైక్ మేము ముందు ప్రివ్యూ చూడలేదు, డైరెక్ట్గా ఆడియన్స్ చూద్దామని చెప్పేసి దీనికి వచ్చాము. ఆడియన్స్ రెస్పాన్స్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది. మంచి వైబ్ ఉంది. చాలా పాజిటివ్ టాక్ వచ్చింది కదా. సాంగ్స్ ఇవన్నీ ఎలా? యా సాంగ్స్కి ముందు నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్షన్, ప్రొడక్షన్ మీరు చూసారు, ఇంకా మేము ఏం చెప్తాం. ఎలా అనిపించింది బ్రో మీకు? అంటున్నా మేము యాక్ట్ చేసుకున్నప్పుడు మా సీన్స్ మాకే ఎమోషనల్ అనిపించాయి. క్రౌడ్లో చూడడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. మంచి వైబ్ వచ్చింది, చాలా మంచి వైబ్ వచ్చింది. ఉంది ఇంకా ఉంది జోష్. అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయాలని ఉంది, మాకు అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా వేరే దగ్గర కూడా ప్రమోషన్స్కి వెళ్తున్నాము. స్టోరీ మాత్రం బాగుందన్న. స్టోరీ ఇంకా డైరెక్షన్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఇంకా ట్రిక్కర్ సాయ్, ఫుల్ మూవీ బాగుంది. తప్పకుండా చూడండి. ఫ్యామిలీ పిక్చర్ వచ్చి చూడవచ్చు. పాటలు, డ్యాన్సు, అన్ని రకాలు, ఫైట్లు, లొకేషను, ఎడారి అవన్నీ కలిపి చాలా బాగున్నది. ఫస్ట్ హాఫ్ అట్లా ఉన్న సెకండ్ హాఫ్ ఫుల్ అదరగొట్టింది సినిమా. ఇంతంత బాగలేదు, చూడవచ్చు. అందరూ ఫ్యామిలీ తోటి ఆదరించి ఈ థియేటర్కి వచ్చి చూడవచ్చు. చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ లాస్ట్ కింద మీద ఉన్నది, తర్వాత వచ్చేసి చాలా బాగా వచ్చేసి క్లైమాక్స్ సూపర్ ఉందన్న సినిమా అయితే. నాకు చాలా నచ్చింది సినిమా అయితే. యాక్చువల్లీ ధర్మాన యాక్టింగ్ వచ్చేసి సూపర్ ఉంది. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది. అందరూ అనుకుంటారు కదా ట్రిక్కర్ సాయ్ అంటే ఏదో వల్గర్ మూవీ అలా అని, కానీ ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు. ఇలాంటి మూవీ నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. లాస్ట్ ఎమోషనల్, లాస్ట్ అయితే సెకండ్ హాఫ్లో ఎమోషనల్ చాలా బాగుంది. ఇంకా అన్న యాక్టింగ్, డ్యాన్స్ అయితే సూపర్. అన్నకు మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ. మంచిగా ఉంది, స్టోరీ మంచిగా ఉంది. అదే ఇంకా ఉండొద్దు అని చెప్తారు. మందు గురించి చెప్తారు ఎక్కువ సార్. లవ్ స్టోరీ కానీ అంతే, ఇంకా పర్వాలే. శంకరన్న మంచిగా వేసిండు. ఒక 5 నిమిషాలు వస్తాడు. శంకరన్న సూపర్. ఎంతోమంది సినిమాలు తీసారు కానీ మనుషులు బాగుపడాలనే సినిమా ఇది. తాగడానికి కూడా భయపడే విధంగా హీరో అలా చేశారు. చాలా బాగా చేశారు డైరెక్టరు. అందులో శంకరన్న గారిది హైలైట్. ఆయన తెలియని వ్యక్తి లేరు. సూపర్. శంకరన్న గారు కూడా ఉండడం కూడా చాలా హైలైట్. బాగా చేశారు. ఇది చాలా మార్పు వస్తుంది, తాగే వాళ్ళకు చాలా మార్పు వస్తుంది. చాలా మంచి సినిమా. డైరెక్టర్ మంచి ఆలోచన చేసి సినిమా తీశారు. చాలా వరకు మారిపోతుంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ మూవీ? చాలా బాగుందండి. హీరో యాక్షన్ బాగుంది. యువతకు మంచి సందేశంతో చక్కని సినిమా తీశారు. ఇది యువతకు మంచి ఒక సందేశం. హీరో యాక్షన్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి చాలా బాగుంది. ఈ యొక్క సినిమా యువతకు మంచి సందేశాన్ని ఇచ్చి మంచి స్టోరీ తీశారు. ఈ యొక్క ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్స్ కానీ ధన్యవాదాలు. ఒక ప్రేమ కథ పాటల్లో ఉండటం మామూలే. ఇందులో అటువంటి మంచి కథ ఉంది. తర్వాత సమాజానికి ఒక మంచి సందేశం. ప్రతి వాళ్ళు తాగుడికి, వ్యసనాలకి బానిస అవుతున్నారు. అటువంటి వ్యసనాల వలన జీవితాలు ఎలా కోల్పోతారో, కుటుంబాలు ఎలా నాశనం అవుతాయో, ప్రేమలు ఎలా విఫలం అవుతాయో ఇందులో బాగా చూపించారు. కుటుంబంతో సహా చూడగలిగిన మంచి సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది. ఇది తప్పకుండా మంచి సక్సెస్ అయ్యే సినిమా.
వెరీ గుడ్ సినిమా. ఇది పక్కా కమర్షియల్ మూవీ అనుకున్నాం కానీ లాస్ట్లో మెసేజ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇప్పుడు ఉన్న యూత్ మీరు బ్యాడ్ హ్యాబిట్స్ లోనైతే మీకు గోల్ చేరుకునే లోపల మీరు ఒక్క మాటలు చెప్పాలి, మీరు డ్రింకర్ సాయిగా ఉంటే మీరు రెస్ట్ ఇన్ పీస్ సాయి అయిపోతారు. మీరు గోల్ చేరుకునే టయానికి అంటే కమర్షియల్గా స్టోరీ ఉన్నా సరే, రెగ్యులర్ లవ్ స్టోరీ లాగా ఉన్నా సరే, లాస్ట్లో వచ్చిన మెసేజ్ తప్పకుండా యూత్ అంతా చూడాల్సిన చిత్రం అండి. లాస్ట్లో మెసేజ్ అత్యద్భుతంగా ఉంది. అంటే మామూలుగా లవ్ స్టోరీస్ చూస్తూ ఉంటాం సుస్వాగతం సినిమాలో, చివరికి గోల్ చేరుకునే టయానికి ఈ పిల్లవాడు హీరో ఎక్కడ పడతా ఉంటాడు, హీరోయిన్ ఎక్కడ లాస్ట్లో ప్రేమించే టయానికి తిరిగి హీరోయిన్ ప్రేమించే టయానికి హీరో కోల్పోతాడు. అటువంటి మెసేజ్ అద్భుతం ఉంది. ప్రతి ఒక్కరు ఏ సర్టిఫికేట్ వల్ల కొంతమంది దూరం అవుతారు తప్పితే మీరు మాత్రం ఖచ్చితంగా యూత్ తాగే యూత్ మీరు మధ్యాహ్నానికి బానిసలు అయ్యే యూత్ కంపల్సరీ ఈ చిత్రం చూసి మారుతారని కోరుకుంటున్నాను. సినిమా అయితే సూపర్ ఉంది, హీరో యాక్టింగ్ అయితే ఇంకా సూపర్ ఉంది బ్రో. ఇది ఒక యూట్యూబ్ మెసేజ్ అనుకోవాలి. ఇది సూపర్ అంటే సూపర్ ఉంది, హీరోయిన్ ఇంకా డ్యాన్స్ ఇంకా సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సెంటిమెంటల్గా యూత్కు అట్రాక్ట్ అయ్యి ఫుల్ మసాలా ఉన్న సినిమా. అందులో మసాలా అంటే ఏంటంటే యూత్కు కావాల్సింది ఎంటర్టైన్ చేస్తూ మనం ఎంత ఎంజాయ్ చేస్తాం ఆ లైఫ్లో, అంత లైఫ్ను కూడా స్పాయిల్ చేసుకుంటాం. కాబట్టి దానికి సంబంధించి మంచి మెసేజ్ ఉంది. అందరూ యూత్ అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సినిమా చూడాలని. సినిమా చూడాలంటే ఎక్సలెంట్ సినిమా. ఈ సినిమా వల్ల దొరకదు సార్, మజా కాదు సినిమా, అస్సలు ఎక్సలెంట్ సినిమా సార్. ఇట్లాంటి సినిమా ఎప్పుడు దొరకదు సార్. ఇదేం లేదు సార్, ఈ సినిమా అంటే మనకు లైఫ్ సినిమా స్టార్టింగ్ నుంచి పేర్ల తర్వాత చూస్తే సినిమా చాలా బాగా వచ్చింది. ఎక్కడ బోర్ లేదు, ఎక్కడ న్యూసెన్స్ లేదు, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది, అంత బాగుంది సినిమా. సెకండ్ హాఫ్కి వస్తే ఇంకా హై లెవెల్గా ఉన్నది. ఎక్కడ కూడా ఏ సీన్స్ ఇది బోర్ వస్తుందా ఇట్లుందా అంటే లేదు, దాన్ని మలిపేసారు, చాలా బాగా స్టార్ట్ చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. సైడ్ డ్యాన్సర్సు, సైడ్ మనుషులు చాలా బాగా చేశారు. ఎవరిది కూడా ఇంత పేరు నకారాలు లేకుండా చేసారు. సినిమా హైఫైగా వచ్చింది. లొకేషను, ఎడారి ఇవన్నీ కూడా కొన్ని ఖర్చుతో కూర్చుకున్న పని, చాలా ఖర్చు అయిన సినిమా కూడా. అంత బాగా వచ్చింది సినిమా. అందరూ చూసి ఆదరించాలని కోరిక పబ్లిక్. చాలా ఈ మధ్యలో కాలం లేదు, ఇది కొత్తదనం సినిమా, కొత్త రకంగా ఉన్నది. చూసినట్టుగా లేదు, వేరే రకంగా ఉన్నది. చాలా బాగుంది సినిమా ఇప్పుడే డ్రింకర్ సాయి చూడటం జరిగింది. ఇది పక్కా కమర్షియల్ మూవీ అయినా కానీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి లవ్ స్టోరీ కంప్లీట్ ఇద్దరికి ఆపోజిట్ గుణాలు ఉంటుంటాయి. అంటే హీరోయిన్కి ఏమో పక్కా హెల్త్ మీద కాన్సన్ట్రేషను, ఇక హీరో సాయి క్యారెక్టర్ ప్లే చేసిన హీరోకేమో పక్కా డ్రింక్ అలవాటు ఉండే క్యారెక్టర్గా చేశారు. పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. ఇది ఇంకా హీరోకి ఇంకా 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉందా అనిపిస్తుంది, అంత పర్ఫార్మెన్స్ అంతలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇది పక్కా కమర్షియల్ లవ్ స్టోరీ అయినా సరే ఒక మెసేజ్ యూత్కి మెసేజ్ ఇవ్వటం అనేది చాలా అద్భుతంగా యూత్. ఇప్పుడు ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి తప్పితే ఈ డ్రింక్ తాగితే వచ్చే ఎప్పుడైతే మన లైఫ్కి గోల్ ప్రతి ఒక్కరు గోల్ ఉంటుంది, ఆ గోల్ దగ్గరగా వచ్చే టైంకి లైఫ్ అనేది లేకుండా పోతుంది ఈ డ్రింక్ వల్ల. మనం తాగేటప్పుడు అది కొంచెం హీరోయిజం లాగా ఉన్నా కానీ ఎంత హీరోయిక్ మెటీరియల్ లాగా అనిపిస్తుంది మనం తాగుతునే కొద్దీ. ఒక హెవీగా తాగితే మన లైఫ్ చేరుకునే టైంకి, మన గోల్ చేరుకునే టైంకి మనిషే లేకుండా పోతాడు. అద్భుతంగా మెసేజ్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు హీరో కూడా స్టార్టింగ్ నుంచి లవ్ చేస్తా స్టార్టింగ్ నుంచి హీరోయిన్ ఎంబడి పడతా లవ్ చేస్తా డ్రింక్ బాగా తాగుతా, అది హీరోయిక్ మెటీరియల్లా చూపించారు. ఆ హీరోయిజం కానీ బటన్ లిప్పి ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ తాగటం, ఇలా ఫుల్గా తాగి చివరికి ఇక హీరోయిన్ ప్రేమించదు. లాస్ట్కి వచ్చేసరికి హీరోయిన్ ప్రేమించేటానికి ఇతని లైఫ్ ఉండదు. అంటే ఫైనల్గా ఒక మాటలు ఏంటంటే ప్రేమను గెలిచాడు కానీ లైఫ్ని అయితే ఓడిపోయాడు, జీవితమే లేకుండా పోయింది. కాబట్టి యూత్ ప్రతి ఒక్కరూ మీరు హీరోయిజం లాగా ఫీల్ అయ్యే ఆ సిగరెట్ కానీ మందు కానీ విచ్చలవేడిగా తాగితే మీరు అసలు వృద్ధాప్యంలో రాకుండానే 30 years లోపే మీ లైఫే ఖతమైపోతుంది. ఇది పక్కా అందరూ యూత్ చూసి, అంటే ఎన్నో రకాల మెసేజ్లు వచ్చినాయి కానీ ఈ తాగుడు మీద, తాగితే వచ్చే లివర్ జబ్బుల మీద అనేది ఇంతవరకు ఆ మెసేజ్ అయితే రాలేదండి. తాగితే ఏమవుతుంది ఈ మధ్యకాలంలో అయితే నేనైతే చూడలేదు. కంపల్సరీ యూత్ ముఖ్యంగా తాగేవాళ్ళు కంపల్సరీ ఈ సినిమా చూసి మారతారని ఆశిస్తున్నాను. ఇంకెన్నో సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు అర్జున్ రెడ్డి ఇట్లాంటి ఎన్నో వచ్చినాయి తప్పితే ఇటువంటి చిత్రం అయితే రాలేదు. మెసేజ్ లాస్ట్ వరకు చూస్తూ ఉన్నా, ఎక్కడ డిసప్పాయింట్, ఇదంతా పక్క కమర్షియల్ లాగా ఉంది, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అని చూస్తే కొద్దీ క్లైమాక్స్కి మనకు అర్థమైపోయింది. మీరు డ్రింకర్ సాయి అయితే మీరు రెస్ట్ ఇన్ పీస్ సాయి అవుతారు కొన్ని రోజుల్లో కంపల్సరీ. కాబట్టి అటువంటి గొప్ప మెసేజ్ ఇచ్చారు. కాకపోతే దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారండి ఈ సినిమాకి? కొన్ని అభ్యంతరం చెప్పే బూతు డైలాగ్స్ కానీ ఇవి ఉండటం వల్ల ఏంటంటే
ఇప్పుడు ఫ్యామిలీస్ దూరం అవుతారు. ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్ అటువంటి పదాలు వాడాల్సిన అవసరం లేదు సినిమాలో. కానీ డైరెక్టర్ ఎందుకు ఇటువంటి పదాలు వాడి ఈ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎందుకు దూరం చేసుకుంటున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే కొన్ని పదాలు వాడకపోతే యూ బై ఏనో వచ్చే సర్టిఫికేట్ ఫ్యామిలీ ఆడియన్స్ కంపల్సరీ కనెక్ట్ అయ్యేవాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతున్నారు. అంటే అటువంటి పదాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏదో కొంతమందిని యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం ఫ్యామిలీని దూరం చేసుకున్నాడు అనిపించింది. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా, డ్రింకర్ సాయి మూవీ మాత్రం చాలా 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 బాగుంది. ఇట్స్ అ గుడ్ మెసేజ్ ఫర్ యూత్. దీంట్లో స్టోరీ ఏంటంటే మన డ్రింకర్ సాయి మూవీ పేరులోనే డ్రింకర్ సాయి అని ఉంది. సో అతను తాగుతాడు అనమాట. తన లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, తాగితే ఎలా ఉంటుంది, తాగకపోతే ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి తెలుస్తుంది అనమాట. మన హీరోయిన్కి కూడా క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా తన యాక్టింగ్ కూడా, హీరో యాక్టింగ్ కూడా, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి బాగుంది. మళ్ళీ లాస్ట్లో మాత్రం ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ గుడ్ మెసేజ్ ఫర్ యూత్. ఎందుకంటే తాగే వాళ్ళు ఏమవుతారు, దాన్ని ఎలా చూపిస్తారు, తాగితే ఎలా అవుతుంది, అలా ప్రతి ఒక్కటి చూపించారన్నమాట మన డైరెక్టర్ గారు. సో ఈ మూవీని తప్పకుండా చూడండి. అండ్ మీకు కూడా ఒక హ్యాపీ అనిపిస్తుంది. ఎండింగ్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. తప్పకుండా ఫ్యామిలీ చూడొచ్చండి. ఇదంతా లైక్ గలీజ్ మూవీ అట్లేం లేదు. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీ కానీ ఈవెన్ మన ముస్లిం వాళ్ళు కూడా చూడవచ్చు. ఎవరైనా వచ్చి చూడొచ్చు అండి. హీరో యాక్టింగ్, డ్యాన్స్ మాత్రం చింపేశాడు బ్రో హీరో. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డ్యాన్స్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, డైలాగ్స్ ఫ్లో కానీ, ఇట్స్ అ జెన్యూన్. లైక్ ఇట్లా సింపుల్గా బాగుంది బ్రో. లైక్ ఒక రేంజ్లో మామూలుగా కాకుండా ఒక రేంజ్లో మాత్రం డైలాగ్స్ ఫ్లో చేయడం కానీ, యాక్టింగ్ కానీ, డ్యాన్స్ మాత్రం నిజంగా చింపేశాడు బ్రో హీరో. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా 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 బాగుంది. చిన్నపిల్లలాగా ఉంది కానీ తన టాలెంట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఐ థింక్ షీస్ కేమ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. తన యాక్టింగ్ కూడా చింపేసింది బ్రో. 5కి 3.5 బ్రో. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ ఫర్ ఫ్యామిలీ పిక్చర్.